హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి? డే అయితే స్టార్ట్ చేయటానికి మామూలుగా మనం ఫిజికల్ రొటీన్తో స్టార్ట్ చేస్తాం కదండి. తర్వాత వచ్చేసి మనదంతా ఎక్కువ సాంప్రదాయంగానే ఉంటుందండి మన ఛానల్లో. అంటే మనం బాడీ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి కదండి అన్నీ చేయాలంటే. అందుకే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉంటుంది నా ఛానల్లో మార్నింగ్ స్టార్టింగ్లోనే. ఎందుకంటే నేను చేసేది నా రొటీనే కదండి, నేను చూపించగలను మార్నింగ్ టు ఈవినింగ్ అనేది. నేను ఎలా కొత్తవి కొన్ని ఏవైనా యాడ్ చేసుకుంటాను. అలా నా రొటీన్లో భాగంగా ఇలా మార్నింగ్ వాక్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఉదయాన్నే ఇలా ఉసిరికాయ వేసుకున్నానండి, కొంచెం దాహం అది వేయకుండా ఉంటుందని. ఎండు ఉసిరికాయలు ఉంటాయి కదా, మనం ఏదైనా ఇలా గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువగా గొంతు డ్రై అయిపోతుంది. అలాంటప్పుడు మనం మార్నింగ్ బ్రష్ చేసేసుకుంటాను కదా, ఒక్క ఎండు ఉసిరికాయ వేసుకొని వెళ్తాను. అది మనకి సి విటమిన్ ఇస్తుంది, బాడీకి ఎంతో మంచిదండి. ఇలా ఉదయాన్నే కొంచెం మనం బయటికి రావటం వల్ల మన బాడీకి కావాల్సిన బోన్స్కి కావాల్సిన డి విటమిన్ కూడా అందుతుంది. ఆ తర్వాత మనం ఏంటంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయండి. ఏదైనా వాకింగ్ ఆర్ షటిల్, బ్యాడ్మింటన్ ఉంటుంది కదా, జిమ్, లేకపోతే ఏవైనా యోగా అయినా ఏది చేసేసుకొని ఇలాగ మేమైతే ఇంటికి వస్తున్నామండి. రెగ్యులర్గా ఉంటుందండి, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప. కానీ ఇవి వచ్చేసి మాకు చెత్త ఎత్తే ట్రాక్టర్ అండి. మా ఫ్రెండ్ నేను కలిసేసి ఇలా పువ్వులు అవి కోసుకుంటాను. నేను కూడా మామూలుగా అయితే యాక్చువల్గా అక్కడే డ్రాప్ అవుతానండి. నేను ఆ చెత్త ట్రాక్టర్ ఉంది కదా, అక్కడ మా ఇల్లు. ఇంకా ఇటు ముందుకు వచ్చేసి కొంచెం ఈరోజు కొన్ని అంటే కుడుములు అవి చేసుకోవటానికి అనేసి, సంకటహర చతుర్థి కదండి, అన్నీ తీసుకుందాము అనేసి బాదమాకులు అవి మనకి ఇంటి దగ్గర ఉండవన్నమాట. కొంచెం ఒక 5 మినిట్స్ దూరంలో ఉంటాయి. అవి కొంచెం ఇలా డెకరేషన్కి అనేసి ఆకులు ఈ పువ్వులు కోసుకుందామని వెళ్ళానండి. 100 వరహాలు మనకి ఏదైనా కూడా కొంచెం స్వామికి అలంకరణే కదండి. ఇట్లా నేనైతే ఇవి కోసేసుకొని ఇట్లా వచ్చేసి, ఇవి కార్ షెడ్ ఉంది కదండి, పక్కనే మన ఇల్లు అనమాట. మనకు కనిపిస్తుంటుంది బాల్కనీలో నుంచి. ఆ బెంచెస్ వేసారు కదా, దూరంగా కనిపిస్తున్నాయా మీకు? అవి కలర్ కూడా చేంజ్ చేశారండి ఈరోజు. ఇలా ఉదయాన్నే మనం నైట్ రైస్ వండుకొని ఇలా మట్టి కుండ ఉంటుంది కదండి, దాంట్లో వేసుకోవాలన్నమాట. మనకి ఎంత క్వాంటిటీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కావాలో మెంబర్స్ని బట్టి అలా మనం ఇలాగా అన్నం ఫస్ట్ సెట్ చేసుకొని తర్వాత పాలు పోసుకోవాలండి. అన్నంలోనే పాలు పోసేసి కొంచెం తోడు వేయాలి మనకి పెరుగు. అది మామూలుగా ఇవంతా 10 అవర్స్ అన్నా మినిమం మనకి ఇది పులవాలన్నమాట. అప్పుడే దీంట్లో ఉన్న అన్ని మినరల్స్ అవి పడతాయి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నానండి నైటే అన్నం మీద. ఆ అన్నం ఏంటంటే అవి ఉదయాన్నే మనం తీసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి సాల్ట్ ఇష్టమైన వాళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మేమే తినమండి ఎక్కువ పెరుగన్నంలో సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలానే కలిపేసేసుకొని అన్నాన్ని ఆ సట్టిలోనే మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి సైడ్ డిష్గా పెట్టేసుకొని, కొంచెం కావాలంటే మీరు ఇవి గట్టిగా తోడుకుంటుందండి. మట్టి కుండ అబ్జర్వ్ చేస్తుంది కదా వాటర్. ఇలా మొత్తం చూసారా ఎలా? నేనైతే వాటర్ అస్సలు కలపలేదండి. ఇలా మొత్తం ముద్దలుగా చేసేసుకొని మనం తినే సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చితో సర్వింగ్ చేశానండి. చాలా మంచిదండి, మనకి యాంటీబయోటిక్ పవర్ అనేది, మన బాడీలో యాంటీబయోటిక్ పవర్ పెరుగుతుంది. ఇది వచ్చి లంచ్ అండి మాది. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎగ్స్ 4 కొట్టేసుకుంటానండి. ఎందుకంటే ఏదైనా కూడా మనకి ఎక్స్ట్రా వర్క్స్ మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్లు, కొంచెం జీరా రైస్, మిరియాల పెప్పర్ రైస్ ఇలాంటివి చేసుకుంటే, టమాటా రైస్ ఈజీగా ఉంటుంది. అంటే కర్రీ చేసే అవసరం లేకుండా ఉత్త రైస్లో ఇవి కలిపేసేసుకొని తినచ్చండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో సర్దుకోవటం, బోజులు తొలపటం ఇలా ఉన్నాయి అనుకోండి, హోటల్ ఫుడ్ అవి తినని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. మేము ఎక్కువ బయట ఫుడ్ ఏమీ ప్రిఫర్ చేయమండి, ఎప్పుడో రేర్ అనమాట.
ఇందులో కొంచెం సాల్ట్, తగినంత పసుపు, కారం, మీరు మసాలా పౌడర్ అంటే ఆచి ఇలాంటివి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. నేనేం వేయలేదండి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం వచ్చేసి టమాటా సాస్ వేస్తాను అంతే. నేను సాస్లు, అజీనామోటో కూడా వాడనండి. అవి నాట్ ఫర్ గుడ్ అండి హెల్త్కి. అందుకే ఎక్కువ నేను సాస్లు వాడను. ఎలాగో బయటికి వెళ్తే తింటారు కదా. కస్తూరి మేతి వేసానండి. కస్తూరి మేతి మాత్రం ప్రతి దాంట్లో నువ్వులు, కస్తూరి మేతి యాడ్ చేస్తానండి. ఫ్రైడ్ రైస్లో నువ్వులు వేయనులేండి. తర్వాత లాస్ట్గా అన్నం యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఫైనల్ టచ్ ఇలా రైస్ని మొత్తం ఈక్వల్గా ఆ కోడిగుడ్డ అంతటికి పట్టేసుకొని కొంచెం ఇలాగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఇలా పెద్ద మంట పెట్టేసుకోవాలండి. హైలో పెట్టి మొత్తం కలిపేసేసుకుంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది లంచ్ అయిపోయిన తర్వాత నేను నక్షత్ర అయితే ఇంటి మన కింద ఉంటుంది తెలుసు కదా ఉండి హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. ఈరోజు కొంచెం ఇవి బోన్స్ టెస్ట్ చేసే వాళ్ళు వస్తున్నారు అన్నారు. అంటే మనకి బోన్స్లో ఎంత అరుగుదల ఉన్నది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ ఆ మిషనే చెప్పుద్దంటండి. సరే ఫస్ట్ టైం నేను చూయించుకోవటం, సరే చూయించుకుందాము అనేసి హాస్పిటల్కి నక్షత్ర నేను వస్తాను అత్త అన్నది. అందుకే దాన్ని కూడా తీసుకొని వచ్చానండి. ఈలోపు కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చున్నారు. ఇంకా చూసి చాలా రోజులు అయింది, వీళ్ళని పలకరిస్తున్నాను. ఇక్కడ కూర్చొన్నారు కదండి వాళ్ళు. సరే పలకరించి కొంతసేపు కూర్చొని వాళ్ళు రిజిస్టర్లో రాయించుకోవాలి అన్నారు. సరే రాయించుకొని వస్తాను అనేసి ఇంకెళ్ళి రిజిస్టర్లో అయితే పేరు, మనకి ఏజీ మొత్తం అన్నీ అడిగారండి. అవన్నీ రాయించేసుకున్న. ఈలోపు తెలిసిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు తమిళియన్సే. సరే కొంతసేపు మాట్లాడేసి తర్వాత నేను వెళ్ళి రిజిస్టర్లో నోట్ చేయించుకున్నానండి పేరు అది. ఈలోపు ఫ్రెండ్స్ వచ్చున్నారనమాట కొంతమంది. ఏంటంటే వీళ్ళు ఇలాంటివి మనకి మెయిన్ అండి. మనం ఏంటంటే చూసుకోమన్నమాట. బోన్స్ ఎంత అరిగింది అది నాలెడ్జ్ అంత మనకు అంటే తెలీదు. ఇవి తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం ముందుగానే తెలుసుకుంటే దానికి తగిన ఆహారం అలవాట్లు చేంజ్ చేసుకోవటం వల్ల కొంచెం దృఢంగా అవుతాయన్నమాట మన బోన్స్. ఎక్కువగా వాళ్ళు చూసి చెప్పింది ఏంటంటే ఇది 1% లోపు ఉండాలంట అండి. అది చిన్న రిసిప్ట్ లాగా వస్తుంది. చెకింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మిషన్ ఎలా ఉంది అది అంటే చూస్తే మీకు ఐడియా ఉంటుంది కదా. ఓపీ రాయించుకొని అయితే కొంతసేపు కూర్చున్నామండి, వెయిట్ చేసాము. మనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. సరే అవతలేమో డాక్టర్ ఆమె చెప్తుందన్నమాట ఇక్కడ మామూలు టెస్ట్లకి. సరే ఎంతసేపు అయింది వచ్చానంటే చాలాసేపు నించొని ఉన్నామని వెళ్ళారు ఫ్రెండ్స్. సరే అనేసి మేమైతే బయట కూర్చున్నాము. నక్షత్ర నేను కొంచెం సేపు వెయిట్ చేద్దాంలే అనేసి. అదైతే అందరినీ అత్త అత్త అని అన్ని భాష లేకపోయినా తనకి మనుషుల్ని బాగా కలుపుకుంటుందండి. ప్రతి వాళ్ళని అత్త 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 అనేసి ఎంత మంచి అమ్మాయో. చక్కగా అందరిలో కలిసిపోతుంది. ఏదో పెద్ద తరంలో పుట్టాల్సిన అమ్మాయి అంటారు కదా అలాగా. అందుకే నాకు ఇది వాళ్ళ నాయనమ్మ ఇద్దరు బాగా, నాయనమ్మ అంటే ఆయా అంటారు వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. చూడండి ఎంత ప్రేమలు మనుషులకి. అసలు బంధాలు బంధుత్వాలు ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో లేవండి, తగ్గిపోతున్నాయి. అందుకని మనం చూడండి ఎలా మాట్లాడుతుంది ఆవిడ హిందీ. ఆమె ఎదురుగా అత్త உங்களுக்கு తమిళ్ తెరియా అని అంటుంది. ఆవిడకి అర్థం కాక ఏంటి క్యా అంటుందన్నమాట. ఆవిడ హిందీ ఆమె, ఇది తమిళ్, నేను తెలుగు అనమాట. ఇంక దానికి ఆవిడకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఈలోపు వీళ్ళు అనమాట పక్కన నిల్చొని ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు. ఈయన వచ్చేసి ఆ మిషన్ చెకింగ్ చేసే ఆయన అనమాట. ఏం లేదండి, మన లెగ్ని అందులో పెడుతున్నారనమాట. ఇటు గిలక దగ్గర వచ్చేసి చిన్నది మనకి ఇలా పట్టేస్తున్నారు. ఇలా తిప్పంగానే టైట్ అవుతుంది. పక్కన దాంట్లో నుంచి చిన్న రిసిప్ట్ వచ్చేస్తుందండి ఒక్క నిమిషంలోనే. మొత్తం ఇంకా చెప్పేశాక ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిపేసి సరే మా ఇంటి దాకా వస్తారండి వీళ్ళందరూ. వీళ్ళని కూడా అత్త అత్త అని అందరినీ పలకరించుకుంటూ ఉంది. పక్కనే స్కూల్ కదండి, స్కూల్లో పిల్లల్ని అది చూస్తూ ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్ మధ్యాహ్నం వంటల గురించి
తర్వాత మనం ఆ పక్కన ఎదురిల్లు అవి అదివరకు మేము ఉండొచ్చిన వాళ్ళండి వీళ్ళంతా. ఆ ముచ్చట్లు, పక్కన వాళ్ళ ముచ్చట్లు అన్నీ, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేశారు, ఎంసెట్ సీట్లు ఎక్కడొచ్చాయి, అవన్నీ ఇంకా మాట్లాడుకుంటూ పిల్లలు మనకి మదర్స్ కలిసామంటే పిల్లల గురించి ఎక్కువ ఇంట్లో వాళ్ళ గురించేనండి. మన గురించి మనం కంటే ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళ గురించే షేర్ చేసుకుంటాము. సరే, ఏయో ఒకటి షేర్ చేసుకోవాలి కదండి ఫ్రెండ్స్ తోటి, లేకపోతే మనమే ఏందంటలే లావు అయిపోతామంటారు కదా శ్రీమంతుళ్ళు డైలాగు. అమ్మో, ఇది ఏదో అంటారు కదా, కడుపుబ్బి లావైపోతాను అన్నట్లు మహేష్ బాబు అన్నట్లుగా ఇట్లా నక్షత్ర నేనైతే సరే, మా ఫ్రెండ్స్ అక్కడ ఆగిపోయారు, వాళ్ళు కొంచెం వెనకుంటారండి ఇల్లులు. ఇటైతే మేము వచ్చేసాము. సరే, కారు కవర్ లేచినట్లుందండి కొంచెం. సరే, దాన్ని నక్షత్ర కొంచెం సెట్ చేసి వెళ్దాము, కార్ కవర్ గాలికి లేచినట్లుంది. ఇది 2 పాత కవరు ఆ తాడు కూడా వేసి కుట్టేస్తానండి దీనికి, లేదంటే గాలి కొట్టిందంటే ఉన్నది కాస్త ఊడుతుందనమాట. అసలే కొత్త కవరు మొన్నే తెప్పించాము, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో గాలి ఎక్కువగా వస్తుంది కదండి, అందుకే కొంచెం మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకుంటుండాలి. లేదు అంటే మళ్ళీ ప్రతిసారి కొనాలన్నా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఎలా కొనగలమండి. ఏవైనా కార్లు ఉన్నాయి, మీరు మిడిల్ క్లాస్ అంటారేమో, కానీ కార్లు అయినా మనం ఈఎంఐలో కొనుక్కోవాల్సిందే. ఈ బస్సులో నలుగురికి పెట్టే ఛార్జీ అనేది ఒక్కళ్ళం మామూలుగా మనం ఇట్లా బస్సుల్లో వెళ్తే పర్లేదండి. నలుగురు పిల్లలు అందరూ ఉన్నప్పుడు ఈ బస్ ఛార్జీల్లో పోల్చుకుంటే ఈ కార్లు తీసుకోవటం బెస్టేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.